అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వెళ్ళు. అయినా టవల్ చేతిస్తే నీ సొమ్మేం పోయింది? అప్పుడు మిరపకాయలు తరుగుతున్నాను. ఆ చేతులతో టవల్ అందిస్తే దాంతో మీరు తుడుచుకుంటే ఒళ్ళు మండుతుందని కర్రతో ఇచ్చా. అబద్ధం. నువ్వు కావాలనే కర్రతో ఇచ్చావు. అవును, కావాలనే ఇచ్చాను. మీరు మాత్రం టవల్ నెమ్మదిగా తీసుకోవచ్చు కదా. గట్టిగా పట్టుకుని ఎందుకు లాగారు? చెప్పండి, ఎందుకు లాగారు? నేను బాత్రూంలోకి రావాలని కదా. నువ్వు బాత్రూంలోకి ఎందుకు? ఏమో, బాత్రూంలో ఏం ప్లాన్ వేశారో ఎవరికి తెలుసు. నా బతుకి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, మళ్ళీ బాత్రూమ్ ప్లానింగ్ కూడా. ఏంటి? ఇంత గట్టిగా అరిచారటి. వెళ్దామా వద్దా? వెళ్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నా పంట పండింది సార్. నా జన్మ ధన్యం అయిపోయింది సార్. జెమినీ ఛానల్లో క్రియేటివ్ డైరెక్టర్ పోస్టు నాదే సార్. మీ ఇద్దరిని వెతికి పట్టుకోవడానికి డే నైట్ కష్టపడాను సార్. చివరికి దొరికారు. నా కళ ఫలించిపోతుంది. గోలకా సార్, ఆనంద హేళ. ఆ రోజు రెస్టారెంట్లో మీ ఇద్దరు పోట్లాడుకుంటుంటే షూట్ చేశాను కదా, అది మా ఛానల్లో టెలికాస్ట్ చేయాలంటే మీ ఇద్దరు సంతకాలు కావాలి. భద్రశత్రులైన మీ ఇద్దరు భార్యాభర్తలు అవుతారని నేను కల్లో కూడా ఊహించలేదు సార్. హ్యాట్స్ ఆఫ్ అలీ, హ్యాట్స్ ఆఫ్. ఇద్దరు శత్రుల్ని కలిపావు. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం, మేడం, ముందు మీరు సంతకం పెట్టేయండి. ప్రతి దానికి నన్నే ఎత్తి పొడుస్తారు. టవల్ అడిగారు, ఇచ్చాను. బాత్రూమ్ లో పడ్డానికి నేనేం కారణం కాదు. నువ్వేం కారణం కాదు, తప్పంతా నాదే తల్లి. మేడం, సంతకం. ఇదేంటండి, మీ ఆవిడ గారు ఇంత హాట్ గా ఉన్నారు. సంతకం అడిగితే వేలుముద్రలు వేసింది. ఆమెతే ఏలుముద్రలు వేసింది, నేనైతే కుమ్మేస్తాను. మళ్ళీ జంట నగరాల్లో కనబడ్డా ఉంటే చంపేస్తాను. రండత్తయ్య, రండి మావయ్య. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను. వాడెలా ఉన్నాడు? బాగున్నాను మావయ్య. ఊళ్ళో అంతా బాగున్నారా అత్తయ్య? అంతా బాగానే ఉన్నారమ్మా. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు అత్తయ్య? ఓ 2 రోజులు ఉందాం అనుకుంటున్నాం. ఏమ్మా, నీకేమైనా ఇబ్బందా? అయ్యో, అదేం లేదండి. వీడెప్పుడు వస్తాడమ్మా? ఆయనది డే డ్యూటీ కదా, ఈవినింగ్ కానీ రారు. మరి నీ ఉద్యోగం? నా డ్యూటీ రాత్రి 8 నుంచి 6 వరకు మావయ్య. బాగుందమ్మా, చాలా బాగుంది. మీరుండేది ఇద్దరే కదా, మీకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ అవసరమా? లేదు మావయ్య, అది ఆయన గది, అది నా గది, అది మా ఇద్దరిది. మరి మే గదిలో ఉండాలి? నా గదిలో ఉండండి మావయ్య. అది నీ ప్రైవేట్ రూమ్ కదా, మేముంటే బాగుండదులే. అది పర్వాలేదు. అబ్బాయి రూమ్ లో ఉందాం పదండి. అబ్బా, నీ కొడుకు నీట్గా ఉంచుకోడే, నేను ఆ గదిలో ఉండలేను. నేను శుభ్రం చేస్తాను, పదండి. కోళ్ల పిల్ల ఒక్కతే కిచెన్లో తంటాలు పడుతుంటుందేమో, నువ్వు వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదే. నేను వెళ్ళను బాబు, వేరు గదుల్లాగా వేరు కిచెన్లున్నాయేమో. భోజనానికి ఏం చేయమంటారు మావయ్య? చూడమ్మా లక్ష్మి, నాకు గోంగూర మటన్ అంటే చాలా ఇష్టం. అలాగే మావయ్య, ఏర్పాటు చేస్తాను. మీకత్తయ్య? నాకేం వద్దమ్మా. పైకి అలా అంటుంది గానీ తనకి రొయ్యలు వేపుడంటే అబ్బో పడిసొస్తుంది అనుకో. పొండి మీరు మరీను. ఓకే. హలో, హోటల్ అనుపమా, ఆర్డర్ తీసుకోండి. ఒక గోంగూర మటన్ అండ్ 1 ప్రాన్స్ ఫ్రై. అడ్రస్ ఫ్లాట్ నెంబర్ 306 రిమ్జిమ్ ప్లాజా, మాదాపూర్. యా. అరే అమ్మా, నానా ఎప్పుడొచ్చారు? ఉదయం వచ్చావురా. నానా ఏంటి సీరియస్గా ఉన్నావు? ఎరా, ఇది ఇల్లా లాడ్జా? ఏమైంది నానా? నువ్వు ఎరా, నీ పెళ్ళాం వచ్చి రాగానే ఎన్ని రోజులు ఉంటారు అని అడుగుతుందేంటి? నా ఇష్టం, ఇది నా ఇల్లు రా, నేను ఎన్ని రోజులైనా ఉంటాను. అడగటానికి ఆవిడెవరు? అబ్బాబా, మీరు ఊరుకోండి. నోర్మై, ఏదో కొడుకింటికి వచ్చి సరదాగా 4 రోజులు ఉండి కోళ్ళు వండి పెడితే తిందాం అనుకున్నావు. ఏంట్రా, నీ పెళ్ళం హోటల్ నుంచి తీసుకొచ్చి పెట్టింది భోజనం. ఇంతకు లక్ష్మి ఎక్కడా? స్నానం చేస్తుంది బాబు. ఫోన్ రింగ్ అవుతుంది. అది లక్ష్మి ఫోన్, నేను తీను. నీ పెళ్ళం ఫోన్ నువ్వు తీయడానికి ఏంట్రా? అది తన పర్సనల్ ఫోన్, నేను తీను. పర్సనల్ ఏంట్రా? పర్సనలే నాన్న, తన ఫోన్ నేను తీను. తన గదిలో కూడా నేను వెళ్ళను. అలాగే తను నా ఫోన్ తీదు, నా గదిలోకి రాదు. ఇంతకీ ఒంటి మీద చేస్తున్నావా, ఒళ్ళు తన పర్సనల్ వదిలేస్తున్నావా? నానా ఇంకా దేపురి మొహం వేసుకుని చూస్తావంటే పదా. నానా ఆగండి. నానా, నా మాట కొంచెం విన్నానా.
ఒక్క క్షణం ఈ కొంపలో ఉంటే నాకు పిచ్చెత్తుందిరా. అమ్మా నువ్వన్నా చెప్పు. ఆయనకేం చెప్పలేం, వస్తాన్రా. ఒక పని చేయదు ఇది. ఏమైంది? ఏంటలా వెళ్ళిపోతున్నారు? నువ్వు చేసిన నిర్వాకానికి వెళ్ళిపోయారు. నేనేం చేశాను? ఇంటికి రాగానే ఎన్నాళ్ళు ఉంటారని ఎందుకు అడిగావు? అదేంటండి అలా అడుగుతారు? ఎన్ని రోజులు ఉంటారో తెలిస్తే అన్ని రోజులకి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి కదా. దేనికన్నా ప్లానింగ్ ఇంపార్టెంట్ కదా. మరి నువ్వు అనకుండా హోటల్ నుంచి ఎందుకు ఫుడ్ తెప్పించావు? మావయ్య గోంగూర మటన్, అత్తయ్య రొయ్యలు వేపుడు అడిగారు. అవి వండటం నాకు చాత్ కాదు, అందుకే హోటల్ నుంచి తెప్పించాను. తప్పేం కాదులే, కానీ వాళ్ళు తప్పు అనుకుని వెళ్ళిపోయారు. రెండు వైపులా అన్నీ సమానంగా ఉండేలా చూసి సంబంధాన్ని సెలెక్ట్ చేశాం. మీ ఆయన మరీ ఇంత మొండివాడు అనుకోలేదు. స్నేహితుల్లా ఉండాలనుకున్నాం, కానీ శత్రువులం అయిపోతున్నాం. ఆయన నాకు కావాలి, ఏం చేయాలో చెప్పు. సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేయి. అంటే చస్తానని బెదిరించు. చిచి, దాని బదులు నిజంగా చావడమే మేలు కదా. జీవితాంతం కాపురం చేయడానికి ఆ మాత్రం త్యాగం చేయక తప్పదు. మగాణ్ణి లొంగ తీసుకోవడానికి ఆడదాని దగ్గరున్న ఆఖరి బ్రహ్మాస్త్రం ఇదే. దీని దెబ్బకి పడని మగాడు ఈ భూమి మీద లేడు. నో వే, ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడం నా వల్ల కాదు, నాకు ఇష్టం లేదు. మా నాన్న గడ్డి పెట్టేసరికి స్వతంత్రానికి అర్థం మర్చిపోయాను. నాకు మాత్రం కొత్త అర్థం తెలిసింది. లాభం లేదు, నిన్ను ఉడికించైనా సరే నా దాన్ని చేసుకుంటాను. ఇప్పటికే ఎక్కువ ఉడికించావు. వసం తప్పి కాళ్ళబేరానికి వస్తానని భయపడుతున్నాను. పెళ్ళయి 3 నెలలైనా తొలి రాత్రి లేదు, తొలి ముద్దు లేదు. తొలి ముద్దు ఎక్కడ పెట్టమంటావు? బడుద్దాయి, పెదవుల మీద పెట్టాలి, అది కూడా తెలీదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఎలాగలా వర్కౌట్ చేయాలరా వీరమాచినేని హరికృష్ణ. కమాన్ లక్కీ, సిగ్నల్స్ అందుతున్నాయి. ఏం జరిగినా డోంట్ సే నో. చావడం నా కారే దొరికిందిరా చింపిరి జుట్టు. అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు, నార్మల్ జుట్టు. ప్రకాష్, లక్కీ, హే ప్రకాష్, ఎంతకాలం అయిందిరా నేను చూసి? గుర్తులేదు లక్కీ, బట్ ఐఎమ్ వెరీ లక్కీ. వీణ క్లోజ్ ఫ్రెండ్ అండి. కరెక్ట్ గా చెప్పాలంటే ఒకప్పుడు నా వెంట పడ్డ రోమియో. నీ వెంట పడ్డా? నీ వెంట? సో నైస్ టు మీట్ యు It's okay, బ్రో. ఇంతకీ ఎక్కడ జాబ్ చేస్తున్నావురా నువ్వు? మొన్నటిదాకా ముంబైలో ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఫ్లాట్ కోసం వెతుకుతున్నాను, ఇంతలో మీరు యాక్సిడెంట్ గా కలిశారు. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. థ్యాంక్ యూ లక్కీ. ఏమండి, వీడు కాలేజ్ లో మిస్టర్ హీరో. అమ్మాయిలందరూ వీడు వెంట పడేవాళ్ళు, వీడు మాత్రం నా వెంట పడేవాడు. ఇదో పెద్ద అందగత్తేనే. హే, గుర్తుందా లేదా? కమాన్ యా లక్కీ, నాకు సిగ్గేస్తుంది యార్. అయ్యా నీ సిగ్గు శివడా. ఏమండి, నేను కాలేజ్ కి వెళ్తుంటే నన్ను అట్రాక్ట్ చేయాలని వీడు రోడ్ మీద సాంబా డాన్స్ చేసేవాడు. అదే చెప్పడం మర్చిపోయాను, వీడు సాంబా డాన్స్ ఇరగతీస్తాడండి. చెప్పేసావా? యు నో వాట్ ఇస్ సాంబా? ఇట్స్ అ బ్రెజిల్ ఫోక్ డాన్స్. గుడ్. ఏ చాలా రోజులైందిరా నీ డాన్స్ చూసి, ఒక్కసారి చేయవా? నో లక్కీ, సాయంత్రం నా వైఫ్ వస్తుంది, ఆవిడ వచ్చే లోపు ఫ్లాట్ చూడాలి. ఏంటి నీకు పెళ్ళయిందా? కాకపోతే నువ్వు చేసుకుంటావా? కాకపోతే నువ్వు చేసుకుంటావా? చాలా ముద్దు. ఇప్పుడు కాలేజీలో తిన్న దెబ్బ మళ్ళీ ఇప్పుడు తింటున్నాను, బట్ వన్ థింగ్, టేస్ట్ అలాగే ఉంది. ఇంతకీ డాన్స్ ఎప్పుడు చేస్తావురా? చెప్పాను కదా, నా వైఫ్ రావాలి, ఫ్లాట్ చూడాలి, సెటిల్ అవ్వాలి, ఏమేమో అవ్వాలి, తర్వాత డాన్స్. ఫ్లాట్ మా ఆయన చూసి పెడతారు. మీ ఆవిడ్ని ఇక్కడికి రమ్మను, ఈ వీకెండ్ మా ఇంట్లో సరదాగా గడుపుదాం. ఏమండి, మీరేమంటారు? అలాగే గానీ మీ ఆవిడని పిలవండి. లెట్స్ సెలబ్రేట్ ద వీకెండ్ టుగెదర్. ఓ మై గాడ్ స్వీట్ బ్రో. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే ఓకే ఓకే. అనవసరంగా సడన్ బ్రేక్ వేసాను, యాక్సిడెంట్ చేసి చంపేయాల్సింది. హాయ్ చింటూ. హలో. లవ్ యూ బేబీ. లవ్ యూ వెంకట్. ఇట్స్ మీ యార్, యువర్ హస్బెండ్. ప్రకాష్ నువ్వా? యా. సారీ. నీకు ఒక మంచి విషయం చెప్తాను. ఈ వీకెండ్ మనం ఒక కూల్ ప్లేస్ లో ఎంజాయ్ చేయబోతున్నాం. యు నో మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లక్కీ. లక్కీ లక్కీ లక్క లక్క కాదు, లక్కీ లక్కీ లక్కీ. ఓకే, ఫ్లైట్ దిగ్గానే ఫోన్ చెయ్యి, అడ్రస్ చెప్తాను. ఓకే బాయ్. అలసిపోయినట్టున్నావు. హ్యావ్ ఎ డ్రింక్ మిస్టర్ సాంబార్. హాయ్, చెప్పాను. ఏంటి అంత హుషారుగా ఉన్నావు? మా ఆయన జుట్టు దొరికింది, ఉడికిస్తున్నాను.
దెబ్బకి బెండ్ అవుతాడని అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. యా బై. You're Mrs. Lucky? Yeah. Nice to meet you. Oh. So good to see you. Nice to meet you. Come on, Chintu. Love you, baby. Oh my God! హరి, మళ్ళీ నేను కలుస్తాను అనుకోలేదు హరి. It's really a wonder. ఏమైపోయావు ఇన్ని రోజులు? I missed you. I miss you a lot. Prakash, you know this guy? He was one of the best students in my 10th batch. Now I came to know. Lucky, you're very lucky. మీ ఆయన salsa dance ఇరగదీస్తాడు. Come on, let's celebrate the party with the dance. Sure. Okay then, let's party. Oh, sorry. Excuse me? Oh, sorry. Okay.